దీంట్లో కావాలంటే మనం చట్నీ కూడా చేసుకోవచ్చు, పల్లి చట్నీ. లేదు అంటే ఇట్లనే తినవచ్చు, ఎందుకంటే కారం ఉప్పు అన్నీ ఉంటాయి కదా. ఇడ్లీ నార్మల్ ఇడ్లీ అంటే చప్పగా ఉంటుంది కదా. ఇవి అయితే అన్నీ ఉన్నాయి దీంట్లో. పెరుగు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, మనకి క్యారెట్ కూడా ఉంది. అన్నీ టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంత స్మూత్గా వస్తాయి మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఇడ్లీ మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నా. అది ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు 1 కప్పు సేమియాలు, 1/2 కప్పు పెరుగు, 1 క్యారెట్ తురుము, క్యాప్సికమ్ 1 ముక్కలు చేసేసుకోవాలి చిన్న చిన్నగా. పల్లీలు వేంపుకొనేసి కొంచెం ఇట్లా వక్కలు చేసేసుకొని వేసుకుందాం దీంట్లో. కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. మనం పెరుగు పోసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ కూడా కొంచెం పోసుకొని కలుపుకోవచ్చు. ఇది నానే అంతా పోసుకోవాలి పెరుగు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకోవడానికి ఒకటి గంజు పెట్టుకోవాలి చిన్నది. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కాలింది కదా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. నార్మల్గా పోపు వేసుకుంటాం కదా, అట్లనే వేసుకోవాలి. సేమియా ఉప్మా చేసేటప్పుడు ఎట్లా పోపు వేసుకుంటామో ఆ మాదిరిగానే వేసుకోవాలి. శనగపప్పు, ఎల్లిపాయ వేసిన నేను, కొంచెం శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఈ తాలింపు మంచిగా వేగింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం చిటికెడంతా. కలిపేసి ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. పెట్టుకున్న సేమియా ఇదంతా ఉంది కదా, ఈ తాలింపు దీంట్లో వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. తాలింపు పెట్టింది ఇదంతా కలవాలి మొత్తము. ఇడ్లీ పాత్ర తీసేసుకొని దీంట్లో మనం ఒక చిన్న గ్లాస్తోని 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం నార్మల్గా ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటామో అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ పెట్టేసుకున్నాము.
ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ మనం పిండి ఎట్లా వేసుకుంటామో సేమ్ అట్లనే వేసేసుకోవాలి. నార్మల్గా ఇడ్లీ వేస్తే పిల్లలకి ఎక్కువ తినబుద్ధి కాదు కదా, అప్పుడప్పుడు ఇట్లా కొంచెం వెరైటీ చేస్తే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బాదం, జీడిపప్పు, అట్లా ఇంకా కొంచెం హెల్దీనే. ఇవి అంతే, అన్నీ ఒకటేలాగా ఇట్లానే పెట్టేసుకొని పెట్టిన తర్వాత చూపిస్తా. ఓకే, ఇంతే, అన్నీ పెట్టేసిన. ఇప్పుడు గిన్నెలో పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా రెడీ అయిపోయిన ఇడ్లీలు. రెగ్యులర్గా చేసిన ఇడ్లీలు కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే చాలా ఇష్టంగా ఇంట్లో అందరు తింటారు. మన ఛానల్లో ఇంకా వెరైటీ వంటకాలు వస్తాయి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో కావాలంటే మనం చట్నీ కూడా చేసుకోవచ్చు, పల్లి చట్నీ. లేదు అంటే ఇట్లనే తినవచ్చు, ఎందుకంటే కారం, ఉప్పు అన్నీ ఉంటాయి కదా. నార్మల్ ఇడ్లీ అంటే చప్పగా ఉంటుంది కదా. ఇవి అయితే అన్నీ ఉన్నాయి దీంట్లో. పెరుగు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, మనకి క్యారెట్ కూడా ఉంది. అన్నీ టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంత స్మూత్గా వస్తాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. మన ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.